ఆడపిల్లని స్కూల్ పంపించాలంటే భయం, కాలేజీకి పంపించాలంటే భయం, హాస్టల్స్ లో పెట్టాలంటే భయం. క్రైమ్ చేస్తే ఎస్పెషల్ ఇట్లాంటి క్రైమ్ చేస్తే మాత్రం తలకాయలే, తలపన్నులు ఉంటాయి కదా, తలపన్ను తెగి బయటపడుతుంది. దాన్ని బట్టి ఊహించుకోవచ్చు మన లా సిస్టమ్ ఎంత వీక్ ఉందో. వన్ షాట్ ఇక్కడ దించితే ఆటోమేటిక్లీ సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో మాత్రం కమ్యూనిస్ట్ కంట్రీ ఇంకా డెమోక్రసీ కంట్రీ అని చెప్పేసి కొంతమంది టీపీలలో పెట్టుకున్న ఫ్లాగ్ కి దేశభక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే ఈ వీడియో మాత్రం అంకితం చేస్తా ఉన్నా. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కానీ ఫ్రీడమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. సో వీళ్ళు రెగ్యులర్ గా నాకు పెట్టే కమెంట్లకి నేను ఇచ్చే కౌంటర్ అనమాట ఇది. సో హోప్ఫుల్లీ వాళ్ళు మాత్రం డెఫినెట్లీ వీడియో చూస్తుంటే డెఫినెట్లీ మన దాంట్లో కమెంట్ మాత్రం ఫర్ షూర్ గా పోస్ట్ చేయండి. మీ వర్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పేసి. మీకు తెలిసినంత వరకైతే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి, ఆ అట్రాసిటీ గురించి మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం పోస్ట్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను డెఫినెట్లీ పోస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. దేని గురించి అంటే ఎస్పెషల్లీ నేను కూడా ఇద్దరు ఆడపిల్లల్ని కన్నా తండ్రి కాగా ఆలోచిస్తూ ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ మధ్య రెగ్యులర్ లో ఏమైతుందంటే ఇది మనకు ఒక కామన్ ఇన్సిడెంట్ లాగా అయిపోతుంది అనమాట. ఏంటంటే ఈ జరిగే ఇన్సిడెంట్స్, ఈ జరిగే ఇష్యూస్ కానీ ఏమైపోతుందంటే మొత్తం పొలిటికల్ రంగు పొలుముకొని అది మొత్తం ఆల్మోస్ట్ దాన్ని సబ్సిడైజ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఎవరిని అంత మొత్తం బ్లేమ్ గేమ్ ఆడుకుంటూ జనాలందరికీ పిచ్చి పట్టిస్తా ఉన్నారు అనమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే మన కంట్రీ మాత్రం ఎట్లా అయిపోయిందంటే, మన కంట్రీలో ఇట్లాంటి ఇష్యూస్ కి న్యాయం జరుగుతుందా అది అంటే అది దేవుడికే తెలవాలబ్బా. రియల్లీ చెప్తున్నా, దేవుడికే తెలవాలా. ఎస్పెషల్లీ ఏమైపోతుంది తెలుసా, ఇట్లాంటి క్రైమ్స్ చేసిన క్యాండిడేట్లను కూడా మన వాళ్ళు తీసుకువెళ్లి జైళ్లలో వేసి వాళ్ళని పందులు మేపినట్టు మేపుతూ, అది కూడా ఎస్పెషల్లీ చెప్పాలంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బుల ట్యాక్సులతో తీసుకొని వాళ్ళని పందుల్లాగా మేపుతూ వాళ్ళకి చాలా 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 ఆప్షన్స్ ఇస్తూ చేస్తూ అట్లా చేస్తున్నారు అన్నమాట కేసులు. మన దగ్గర ఉన్న లా సిస్టమ్ అట్లా ఏడ్చింది దరిద్రంగా. ఇప్పుడు దాని గురించి మాట్లాడినామంటే ఇక దేశభక్తులు ఉంటారు కదా, సో కాల్డ్ డీపీలలో పెట్టుకున్న దేశభక్తుల నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మనకు ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి సంకలు గుద్దుకుంటూ ఉంటారు కదా. ఇట్లాంటి ఎదవలకు కూడా ఎస్పెషల్లీ నేను పాయింట్అవుట్ చేసి మరి చెప్తా ఉన్నా, ఇట్లాంటి ఎదవలకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ అని ఉంటుందా చెప్పండి. ఇంత అట్రాసిటీ చేసిన వాళ్ళని కూడా వాళ్ళని మళ్ళీ కోర్టులకు తీసుకుపోవడము, కేసులు వేయడము, వాళ్ళని మళ్ళీ తిప్పడము చేయడం ఎందుకబ్బా ఇవన్నీ సోది. వేరే దేశాలను చూసి కొంచెమన్నా ఇన్స్పైర్ కావాలి కదా, మన లా సిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి కదా. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చేయడానికి వాళ్ళు భయపడట్లేదబ్బా. భయపడకుండా ఇంత అట్రాసిటీస్ చేస్తా ఉన్నారు ఒక ఆడపిల్లల పైన. ఆడపిల్లని స్కూల్ పంపించాలంటే భయం, కాలేజీకి పంపించాలంటే భయం, హాస్టల్స్ లో పెట్టాలంటే భయం. జనాలు తల్లిదండ్రులకు ఏమైపోతుందంటే ఆడపిల్లల్ని పెంచాలంటే ఎంత స్కేర్సిటీ అంటే ఎంత భయంగా ఉందంటే, ఎస్పెషల్లీ నా చెప్తున్నా ఇప్పుడు మా పాప 10th క్లాస్, స్కూల్కి వెళ్ళిందా, స్కూల్ నుంచి వచ్చిందా, రాలేదా, అంతా ఓకేనా అని చెప్పేసి రోజు ఎవ్రీడే కనుక్కునే అవసరం ఉందా చెప్పు? కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీ అట్లా ఏడిచింది, అంత దరిద్రంగా పాడైంది మన సొసైటీ. ఎందుకంటే మన లా సిస్టమ్ ఎంత దరిద్రంగా ఎంత వీక్ ఉందంటే, క్రైమ్ చేసిన నా కొడుకులకే వీళ్ళు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. అంటే జనరల్ గా యాక్చువల్లీ ఆ ఫాదర్ మదర్ ప్లేస్ లో మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీ పర్సన్ ని మనం ఊహించుకుంటే వీ విల్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. మనము ఆ ట్రామాలో నుంచి మనం బయటకు కూడా రాలేము. అంత దారుణమైన ట్రామా అది. ఎస్పెషల్లీ చెప్పాలంటే రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ గురించి, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకు జరగట్లేదా అంటే జరిగినాయి, చాలా జరిగినాయి. చూస్తున్నావు కదా, నా దరిద్రానికి ఏమో నాకు తెలియదు, కానీ నేనే దగ్గర 10 వీడియోలు పోస్ట్ చేస్తాను. 10 వీడియోలు ఏడుస్తూ పోస్ట్ చేసిన, అయినా కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి దేశభక్తి అని మాట్లాడు కదా. ఇప్పుడు అదే వేరే కంట్రీస్ కంపేర్ చేసి చూడండి, వేరే కంట్రీస్ లో లాస్ ఎట్లుంటాయి అబ్బా ఎంత. ఎస్పెషల్లీ నేను చెప్తున్నా కదా, నా చిన్న ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తాను. మా తమ్ముడు అంటే మా కజన్ బ్రదర్ సౌదీలో వర్క్ చేసేవాడు. సౌదీలో జాబ్ చేసినప్పుడు నాకు కొన్ని పర్సనల్ వాట్సాప్ వీడియోస్ పోస్ట్ చేస్తాడు అనమాట. యాక్చువల్లీ అంటే ఆ వాట్సాప్ వీడియోస్ నేను మన యూట్యూబ్ కమ్యూనిటీ గైడెన్స్ లో పోస్ట్ చేయలేను కాబట్టి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఆ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు వెన్నులో వణుకు పుడుతుండే ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ క్రిమినల్స్ ని వాళ్ళు ఏం చేస్తుండే తెలుసా, తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెద్ద తలవారు తీసుకొని తలకాయలు ఎగరగొట్టేస్తుండే ఏమైనా క్రైమ్ చేస్తే. ఇట్లాంటి క్రైమ్ చేస్తే మాత్రం తలకాయలే, తలపన్నులు ఉంటాయి కదా, తలపన్ను తెగి బయటపడుతుండే. అంత దారుణమైన పనిష్మెంట్స్ ఉంటుండే. ఇంకోడైనా ఫ్యూచర్ లో చెయ్యాలంటే వెన్నులో వణుకు పుడుతుండే. కానీ మన దగ్గర అట్లా లేదు కదా. మన దగ్గర ఏంటంటే వాడు ఆ దరిద్రుడు నా కొడుకు, వాడు అంత పెద్ద క్రైమ్ చేసినాక కూడా పోయాడు ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నాడంటే దాన్ని బట్టి ఆలోచించుకుని వాడు బయటకు వచ్చి కూడా అంత డేర్ గా నేరే చేశాను ఈ క్రైమ్ అని చెప్పేసి ఒప్పుకున్నాడంటే దాన్ని బట్టి ఊహించుకోవచ్చు మన లా సిస్టమ్ ఎంత వీక్ ఉందో, జనాలకు ఎంత దరిద్రమైన మెసేజ్ సెండ్ చేస్తుందో సొసైటీలో అని చెప్పేసి. ఆడపిల్ల తండ్రులు అయితే డెఫినెట్లీ వాళ్ళైతే బాధపడతారు. ఫర్ సపోజ్ బాధపడాల్సింది, ఎందుకంటే మన సొసైటీ అట్లా ఏడ్చింది. ఇట్లాంటి క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి, రిపీటెడ్ గా జరుగుతాయి. నిర్భయ క్రైమ్ చూస్తాము, రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా మన క్రైమ్ చూస్తున్నాం ఒకటి. ఇంకా చిన్న పిల్లల ఇష్యూస్ కూడా అట్లా జరుగుతా ఉన్నాయి కదా.
చిన్న చిన్న పిల్లల ఇన్సిడెంట్స్ గురించి మనం చూసాం కదా రెగ్యులర్ గా పాస్ట్ లో నుంచి. మనము జస్టిస్ గురించి ఫైట్ చేయడం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అది గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మనం ఎందుకు ఎలక్ట్ చేస్తాము? వాళ్ళు లా సిస్టమ్ మెయింటైన్ చేస్తారనే కదా. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏడుస్తా ఉన్నారు, యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయడంలో ఏడుస్తా ఉన్నారు. అయినా అట్లీస్ట్ సోషల్ సెక్యూరిటీ కాకుండా కానీ అట్లీస్ట్ మనుషులకు సెక్యూరిటీ సేఫ్టీ అనేది ఉండాలి కదా మన ఇండియాలో. ఎస్పెషల్లీ ఆడపిల్లలకు మాత్రం సేఫ్టీ అయితే ఉండాలి కదా. ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే మన దరిద్రం ఎస్పెషల్లీ చెప్పాలంటే కొన్ని లాస్ క్రియేట్ చేస్తారు. ఆ లాస్ ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో చాలా డిలే ఉంటుంది. అది ఫర్ సపోజ్ మన కోర్ట్ సిస్టమ్ అన్ని వాళ్ళు హ్యాండిల్ చేసేటప్పుడు చాలా డిలే సిస్టమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా దీన్ని కొంతమంది యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మగవాళ్ళని టార్చర్ చేయడానికి కానీ మగవాళ్ళని కార్నర్ చేయడానికి టార్గెట్ చేయడానికి అట్లాంటి లాస్ ని యూజ్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంది. అట్లా కూడా ఉంది. మన దగ్గర ఏమైపోతుంది అంటే అన్ని వయసు వర్షాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇట్లాంటి క్రైమ్స్ చేసే వాళ్ళని కూడా ఎట్లా ఎస్పెషల్లీ ఏంటంటే తీసుకుపోయి జైళ్లలో కూర్చోబెట్టడం కానీ వాళ్ళకి ట్రయల్స్ వేయడం కానీ అట్లాంటి చేయకూడదు కదా. అట్లా చేస్తే ఏమైతే రాంగ్ మెసేజ్ డెఫినెట్లీ మన దేశంలో ఉన్న జనాలందరికీ పోతుంది రాంగ్ మెసేజ్ ఫర్ సపోజ్. ఎందుకంటే వాళ్ళకి భయం అనేది ఉండదు. భయం కలగాలి. వెన్నులో ఉంకించాలంటే ఏం చేస్తారు? వన్ షాట్ ఇక్కడ దించితే ఆటోమేటిక్లీ సెటరేట్ అయిపోతుంది అనమాట. వేరే దేశాలలో సేమ్ టు సేమ్ అట్లనే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటది. ఇట్లాంటి క్రైమ్స్ చేసే వాళ్ళైతే డెఫినెట్లీ వాళ్ళైతే వదలరబ్బా. హూ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళ పొలిటికల్ ఎజెండా గురించి వేరే దేశాలలో నా కొడుకు పాకులాడాడు. మనం డెమోక్రసీ కమ్యూనిస్ట్ అని చెప్పేసి కంట్రీస్ మాట్లాడుతున్నాం కదా. కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇట్లాంటి విషయాలలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళు ఒక్క నిమిషం కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఎవరి గురించి ఆలోచించారు. తీసుకుపోయి నా కొడుకుని పండబెట్టి వెనకాల నుంచి దించితే ఒక చిన్న బుల్లెట్ దించితే ఆటోమేటిక్ అక్కడ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. 53 రూపీస్ ఓన్లీ కాస్ట్. దానికి కాదు మనం వాడిని తీసుకుపోవాలా, కోర్టులో నిలబెట్టాలా, మాట్లాడించాలి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ ఎందుకు? అంత డిలే చేసుకుంటూ పోతుంటే ఏమైతుందంటే వాడిని మనం వేరే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టు అయిపోతాయి. ఏమైతుందబ్బా బా అంటే తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు. జైల్లో కూర్చోబెట్టి బాగా ముప్పొద్దున మేపి నా కొడుకులను ఎప్పుడో పనిష్మెంట్ అంటే జీవిత ఖైదు కానీ 10 ఏళ్ళు కానీ 12 ఏళ్ళు కానీ అంత లీనియన్స్ ఇస్తుంటే ఇట్లాంటి అట్రాసిటీస్ జరగకుంటుంటే ఇంకేముంటుంది చెప్పండి? ఇంకేమైనా మాట్లాడితే దేశద్రోహి అయిపోతాం మనం. నన్ను మాత్రం దేశద్రోహిని చేసి పడిస్తారు. నిజాలు చెప్తే చాలు దేశద్రోహి నువ్వు దేశద్రోహి, మేము ఇలానే ఉంటాము అని చెప్పి సంకలు గుద్దుకుంటూ డీపీలు పెట్టుకుంటూ కూర్చుంటారు. వాళ్ళ గురించి చెప్తున్నా. మన దేశంలో జరిగేంత అట్రాసిటీస్ వేరే దేశాల్లో ఎక్కడ జరిగితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ సివియర్ కాన్సిక్వెన్సెస్ మాత్రం డెఫినెట్లీ ఫేస్ చేయాలి. బుల్లెట్ దించుతారు లేకుంటే తలకాయలు ఎగరగొట్టేస్తారు అన్నమాట. మన దగ్గర లా సిస్టమ్ అట్లనే చేంజ్ అవ్వాలి. లా సిస్టమ్ చేంజ్ అయితేనే మనం అట్లీస్ట్ ఇప్పుడున్న ఆడపిల్లల కన్నా సెక్యూరిటీ సేఫ్టీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా అన్ఫార్చునేట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ డాక్టర్స్ కి జరగడం మాత్రం అయితే రియల్లీ చెప్తున్నా కదబ్బా, నాకైతే రియల్ కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే మనం చూసిన ఇన్సిడెంట్స్ హైదరాబాద్ లో తీసుకెళ్లేసి తగలబెట్టడం ఏందబ్బా? ఇట్లాంటి ఇంత అట్రాసిటీ, ఇంత హారబుల్ గా టార్చర్ చేసి ట్రబుల్ చేసి చంపడం ఏందబ్బా? ఇంత ఫ్రీడమ్ ఎట్లొచ్చింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి మనం గుద్దుకుంటుంటాడు. ఇట్లాంటి జరగడానికి ఫ్రీడమ్ అనేది, ఇట్లాంటి నా కొడుకులకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి కదా. ట్రీట్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలా? ఇంకొకటి చేయాలంటే భయపడాలా? అట్లా కదబ్బా జరగాల్సింది. అట్లా జరుగుతుంది కదా సొసైటీలో. అట్లా జరగకపోతేనే కదా ఇట్లా ఏడుస్తూ ఉంటాం. మనం ఏమంటే క్యాండిల్ ర్యాలీలు చేస్తాము, జస్టిస్ జరగాలి అని చెప్పి సంకలు గుద్దుకుంటాం. కానీ మన దున్నపోత మీద వాన పడ్డట్టే ఉంది మన గవర్నమెంట్ ఉన్న పాలసీస్ మాత్రం అంత దరిద్రంగా ఉన్నాయి అనమాట. మనం రీసెంట్ గా మనం నేర్చుకున్నాం, మన లా సిస్టమ్ చేంజ్ చేసుకున్నాం కదా. ఆ లా సిస్టమ్ లో కూడా ఇంత క్రైమ్స్ చేసే వాళ్ళకి కూడా మనం ఏంటంటే లీనియన్స్ అనేది చాలా లెవెల్లో ఇచ్చేసాం అనమాట. అంత లీనియన్స్ ఇవ్వడం మాత్రం 100% మన సొసైటీకి రాంగ్ జరుగుతూ ఉంటుంది. ఫర్ షూర్ గా ఇట్లాంటి కేసెస్ మనం రిపీటెడ్ గా చూడొస్తూనే ఉంటాం. ఎందుకంటే నా కొడుకుకి భయం అనేది లేదబ్బా. మన సొసైటీలో మాత్రం భయం అనేది లేదు. ఎప్పుడన్నా గానీ ఇంత పెద్ద దుర్మార్గుడు అన్నా గానీ వాడికి భయం అనేది లేదు. గవర్నమెంట్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్లో పెట్టాలి. జనాలని కంట్రోల్లో పెడితేనే కదా అది కదా జరగాల్సింది. చెప్తే దేశద్రోహి అయిపోతాం. ఏమో అబ్బా ఏం చెప్పాలో ఏమో నాకు ఏం అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. కడుపు తక్కువతా ఉంటది. ఆ పిల్ల గురించి తలుచుకుంటే మాత్రం రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే. అంత దారుణంగా చంపడం అయితే ఓ మై గాడ్, అది మనం బిలీవ్ కూడా చేయలేము. ఆ పేరెంట్స్ పోయే ట్రామాలో మాత్రం ఎవ్వడు ఊహించుకోలేడు. చచ్చిపోతాడు ఆటోమేటిక్లీ. ఆన్ ద స్పాట్ చనిపోవాల్సిన కేసు అది. యాక్చువల్లీ అంత దారుణమైన పరిస్థితి ఎవరికి రావద్దని చెప్పేసి నేత కోరుకుంటా ఉన్నా. మన లా సిస్టమ్ ఇప్పటికైనా చేంజ్ అవ్వాలి. కొంచెమన్నా అట్లీస్ట్ ఇలాంటి క్రైమ్స్ చేయడానికి ఆలోచించే వాళ్ళన్నా కానీ స్ట్రిక్ట్ గా పెడితే, గన్ షాట్ వేసి సావగొడితే, తలకాయలు ఎగరగొడితే ఆటోమేటిక్లీ సెటరేట్ అవుతుందని చెప్పేసి నేత కోరుకుంటున్నా. సో మీరేమనుకుంటారు? మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.